ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, కానిస్టేబుల్ జాబ్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కావచ్చు. ఏ జాబ్ అయినా సరే ఫస్ట్గా మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే సిలబస్ మీద పట్టు సాధించాలి. ఏ ఉద్యోగం సాధించాలన్నా సరే మొట్టమొదటిసారిగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఆ సిలబస్ గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం గ్రూప్ 2 సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ గ్రూప్ 2 సిలబస్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు ఏ విధంగా చదవాలి అనేటువంటిది మీరు చూడాలి. ఈ పేపర్లను మీరు సెక్షన్లుగాను, ఎందుకంటే ప్రతి పేపరు కూడా సెక్షన్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. పేపర్లను సెక్షన్లుగాను, సెక్షన్లను యూనిట్లుగాను, యూనిట్లను టాపిక్లుగాను, టాపిక్లను సబ్ టాపిక్లుగాను, సబ్ టాపిక్లను బిట్లుగాను విడగొట్టేసుకోవాలి. అంటే ఒక బయాలజీ ల్యాబ్లో బయాలజీ స్టూడెంటు ఆ యొక్క జంతువు మీద లేదా ఆ యొక్క బొద్దింకను డీసెక్ట్ చేసినట్టు సిలబస్ మొత్తం కూడా డీసెక్ట్ చేయాలి. సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా వాటి యొక్క బేసిక్స్ అనేటువంటిది ఏంటో తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ అభ్యర్థికి తెలియవలసినటువంటి విషయం ఏంటి అంటే సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సిలబస్ తెలుసుకోకుండా మీరు గనక ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మీరు సక్సెస్ అనేటువంటిది సాధించలేరు. చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు వాళ్ళకి బేసిక్ అవగాహన ఏంటంటే ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఇంతవరకునే తెలుసు. కానీ అందులో ఏం యూనిట్లు ఉన్నాయి, ఏం టాపిక్లు ఉన్నాయి, ఏం సబ్ టాపిక్లు ఉన్నాయి అనేటువంటి వాటి మీద ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండదు. కారణం ఏంటంటే సిలబస్ను మీరు పూర్తిగా చదువుకున్నప్పుడు ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను న్యూస్ పేపర్లతో జోడించాలి. విజయంలో సక్సెస్లో రెండో రూల్ ఏంటి అంటే లింక్ దీస్ టాపిక్స్ విత్ యువర్ న్యూస్ పేపర్. డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి దిశ సంఘటన జరిగింది, లేదా కటువా సంఘటన జరిగింది, అభయ సంఘటన జరిగింది, నిర్భయ సంఘటన జరిగింది. ఇది మనం ఏదో న్యూస్ కింద చదువుకుని పక్కన పాడేసేటువంటి అంశం కాదు. గ్రూప్ 2 అభ్యర్థిగా మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే గనక ఇక్కడ జనరల్ స్టడీస్లో మీకు అక్కడ టీఎస్పీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2 పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్లో సోషల్ ఎక్స్క్లూజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జెండర్ అనేటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్లో దీన్ని తీసుకెళ్ళి మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2లో సోషియాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సోషియాలజీ సబ్జెక్ట్లో యూనిట్ 2లో స్త్రీలపై హింస, వైలెన్స్ ఎగ్నెస్ట్ ఉమెన్ అనేటువంటి టాపిక్ ఉంది. దాన్ని తీసుకుని లింక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని మీరు అక్కడ చదవాలి అని అనుకుంటే కనుక ఎలా తెలుస్తుంది అసలు ఇది నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీకు ఎలా తెలుస్తుంది? సిలబస్ మీద పట్టు ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి చేయవలసినటువంటి మొట్టమొదటి రూల్ ఏంటి అంటే సిలబస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. నన్ను అడిగితే కనుక రెండో ఎక్కం ఏ విధంగా అయితే మీరు గలగలా చెప్పగలరో సిలబస్ కూడా ఆ విధంగా మీరు చెప్పగలిగినప్పుడు మీకు విజయం ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను న్యూస్ పేపర్తో జోడించుకోవాలి. న్యూస్ పేపర్ అంటే కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, సబ్జెక్ట్ పరంగా వచ్చేటువంటి ప్రతి అప్డేట్ని కూడా అభ్యర్థి ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి నోట్స్ రాసుకోవాలి. ఇది థర్డ్ రూల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్స్ మీద పట్టు సాధించాలి. బేసిక్స్ మీద ఎలా సాధించాలి? బేసిక్స్ మీద పట్టు అంటే 5Ws 1H అంటాను. 5Ws 1H అంటే వాట్, వెన్, వేర్, హూ, వై అండ్ హౌ అనేటువంటి అంశాల మీద పట్టు సాధించాలి. బేసిక్స్ మీద క్లారిటీ వస్తుంది. సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద మీకు ఆ బేసిక్స్ మీద క్లారిటీ రావాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ 5th క్లాస్. 5వ తరగతి నుంచి పుస్తకాలు తీసుకోవాలి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సపోజ్ యూ డోంట్ నో జాగ్రఫీ ప్రాపర్లీ, ఆర్ యూ డోంట్ నో హిస్టరీ ప్రాపర్లీ, ఆర్ యూ డోంట్ నో ఎకానమీ ప్రాపర్లీ, వెంటనే మీరు ఏం చేయాలి? 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలను వెర్టికల్ స్టడీ చేయాలి. వెర్టికల్ స్టడీ అంటే 5వ తరగతిలో ఉన్నటువంటి జాగ్రఫీ,
6వ తరగతిలో ఉన్నటువంటి జాగ్రఫీ 7, 8, 9, 10 అలాగే ఈ జాగ్రఫీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకుని ఒక ప్రత్యేకమైన నోట్స్ రాసుకుని జాగ్రఫీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అలా ప్రతి అంశాన్ని కూడా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా చదవాలి. అభ్యర్థులకు వచ్చేటువంటి రెండో డౌట్ ఏంటి అంటే, సార్ ఇది పాత పుస్తకాలు చదవాలా కొత్త పుస్తకాలు చదవాలా? 2 పుస్తకాలు చదవాలి. పాత పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, కొత్త పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా మీరు చదవాలి. చదివిన తర్వాత ఇప్పుడు స్థాయి పెంచాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి. ఇందులో ఏ పుస్తకాలు చదవాలంటే సైన్సు సోషల్ స్టడీస్ 2 పుస్తకాలు చదవాలి. ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేసరికి సబ్జెక్ట్స్ విడిపోతాయి కాబట్టి హిస్టరీ అండ్ సివిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ అండ్ ఈ సబ్జెక్ట్స్ మీరు జాగ్రఫీ వీటిని జాగ్రత్తగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకుంటే జనరల్ స్టడీస్లో మీరు తర్వా అయిపోతారు. బేసిక్స్ మీద అవగాహన ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ప్రిపరేషన్ విధానంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండోది బేసిక్ ఫౌండేషన్లో భాగంగా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సైన్స్ సోషల్ పుస్తకాలు బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్. ఇది ఏపీపీఎస్సీ అయినా ఇదే టెక్నిక్ వాడాలి, అండ్ టీఎస్పీఎస్సీ అయినా సరే ఇదే టెక్నిక్ని ఉపయోగించాలి. ఆ విధంగా ఉపయోగించి అభ్యర్థులు బేసిక్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. నెక్స్ట్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి 4 అంశం. మొదటిదేమో సిలబస్ తెలుసుకోవడం, రెండోదేమో న్యూస్ పేపర్కి జోడించుకోవడం, మూడోదేమో ఈ బేసిక్ పుస్తకాలు అనేటువంటిది ఫౌండేషన్ పూర్తి చేసుకోవడం. ఆ ఫౌండేషన్ నుంచి తర్వాత మీరు చేరుకోవాల్సింది ఏంటి అంటే డిగ్రీ స్థాయికి చేరుకోవాలి. ఆ సిలబస్ దగ్గర పెట్టుకుని ఆ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకోవాలి. డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలు అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కావచ్చు, దాంతోపాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రాసినటువంటి పుస్తకాలు. అంటే మార్కెట్లో ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోవడం కాదు. సబ్జెక్టులు మీరు సాధారణంగా అవగాహన అనేటువంటిది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. పలానా సబ్జెక్ట్ ఎవరు రాసినటువంటి పుస్తకం చదవాలి అనేటువంటిది ఉంటుంది. సో ఈ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి పుస్తకాన్ని ప్లస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ రాసినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చదువుకోండి. ఉదాహరణకి సమాజ శాస్త్రం అనేటువంటి చూసుకుంటే మేజర్స్ పబ్లికేషన్లో వచ్చినటువంటి పుస్తకం, లేకపోతే హిస్టరీ అనగానే కరీం సార్ రాసినటువంటి పుస్తకాలు, ఇలాంటి స్టాండర్డ్ పుస్తకాలు. నెక్స్ట్ జాగ్రఫీ అనగానే రమణ్ రాజ్ సార్ రాసినటువంటి పుస్తకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మోహన్ సార్ రాసినటువంటి పుస్తకం, ఇలాగా మనం ప్రభాకర్ రెడ్డి గారు రాసినటువంటి పాలిటీ పుస్తకం, ఇలాగా అన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే స్టాండర్డ్ పుస్తకాలు. అంటే ఇవే అంటే మీకు అర్థమవుతుంది, మార్కెట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ పుస్తకం ఏదో ఒకటి ఒక ప్రైవేట్ పబ్లికేషన్ది, ఇటు గవర్నమెంట్ పబ్లికేషన్ది, 2 దగ్గర పెట్టుకోవాలి. 2 దగ్గర పెట్టుకుని ఒక నోట్స్ అనేటువంటి తయారు చేసుకోవాలి. నన్ను అడిగితే కనుక మీరు చదువుకోగలిగితే ఇంగ్లీష్ మీడియం రెఫరెన్స్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్లో ఈ ఫ్యాకల్టీని కనుక మీరు అడిగితే కనుక వాళ్ళు చెప్తారు. ఆ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి రెఫరెన్స్ బుక్స్ చదువుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. అది చదువుకోలేనప్పుడు మార్కెట్లో ఉండేటువంటి ఒక ప్రైవేట్ పబ్లికేషన్లో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకోండి. ఈ 2 పుస్తకాలను దగ్గర జోడించండి. ఇందులో ఏ పాయింట్లు ఉన్నాయి, ఇందులో ఏ పాయింట్లు ఉన్నాయి అనేటువంటి చూసుకోండి. అందులో ఉన్నటువంటి పాయింట్లు ఒక ప్రైవేట్ నోట్స్ అనేటువంటి తయారు చేసుకోండి. ఈ నోట్స్ మీ వరకునే పరిమితంగా పెట్టుకోండి. డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటూ ఈ నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటి చేయాలి. చివరిగా ఏం చేయాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో అవి దగ్గర పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే గనక మీకు బిట్ ఎలా వస్తుందో అర్థం కాదు. ఇక్కడ నాలెడ్జ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ అన్నా సరే ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ ఆ ఎగ్జామినేషన్లో ఆ 3 గంటలు 2 గంటల్లో కనుక మీరు పెర్ఫామ్ చేయలేకపోతే కనుక మీరు ఏమాత్రం కూడా విజయం సాధించలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఆన్సర్ చేసిన తర్వాత కొత్త క్వశ్చన్ పేపర్స్ అంటే మోడల్ టెస్ట్లకి ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఈ 5 సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తారో మీకు ఉద్యోగం రావడమే కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా టాప్ మోస్ట్ పొజిషన్లో మీరు ఆ యొక్క ఎగ్జామ్లో నిలుస్తారు. ఖచ్చితంగా ఈ సూత్రాలను పాటించాలి విజయం సాధించాలి. మీకు ఎంత నాలెడ్జ్ అన్నా సరే ఉండొచ్చు,
ఎంత నాలెడ్జ్ అన్నా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఆ ఎగ్జామినేషన్లో ఆ 3 గంటలు 2 గంటల్లో కనుక మీరు పెర్ఫామ్ చేయలేకపోతే కనుక మీరు ఏమాత్రం కూడా విజయం సాధించలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఆన్సర్ చేసిన తర్వాత కొత్త క్వశ్చన్ పేపర్స్ అంటే మోడల్ టెస్ట్లకి ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఈ 5 సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తారో మీకు ఉద్యోగం రావడమే కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా టాప్ మోస్ట్ పొజిషన్లో మీరు ఆ యొక్క ఎగ్జామ్లో నిలుస్తారు. ఖచ్చితంగా ఈ సూత్రాలను పాటించాలి, విజయం సాధించాలి అనేటువంటి వాళ్ళు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.